జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలు విరివిగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. వాటితో పాటు స్వయం సహాయక మహిళా సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలని అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పటికీ లబ్ధిదారులు ముందుగా బేస్మెంట్ వరకు నిర్మించుకోవాల్సి ఉన్నందున లబ్ధిదారులు పేదవారైనందున బేస్మెంట్ వరకు నిర్మించుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. ఈ విషయంలో డీసీసీ బ్యాంక్ మేనేజర్లు చొరవ చూపించాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, ఇందులో భాగంగా వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినట్లయితే ఎక్కువ మంది గ్రూప్ సభ్యులు రుణ సౌకర్యం పొంది లాభపడేందుకు అవకాశం ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యంతో పాటు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున పండించడం జరుగుతున్నదని, అందువల్ల ఆయా అనువైన ప్రదేశాలలో కోల్డ్ స్టోరేజ్లు, ఆహార ఉత్పత్తులు నిల్వ ఉంచుకునేందుకు ఉండే అవకాశాలను పరిశీలించి వారికి రుణ సౌకర్యం అందించాలని, డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో స్థలాలను గుర్తించి గోడౌన్ నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్న దృష్ట్యా పీఏసీఎస్ల ద్వారా నిర్వహించే ధాన్యం కొనుగోలుకు సంబంధిత సొసైటీలు ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని సందర్శించి ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చెప్పారు. అంతకుముందు నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్రావు మాట్లాడుతూ 1917లో ప్రారంభమైన నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 108 సొసైటీలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నదని, 1000 కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిపాజిట్లు, రుణాలు, రైతులకు గృహ నిర్మాణానికి, విద్యార్థులకు వ్యక్తిగత రుణాలు, తదితర రంగాలలో ఇచ్చిన రుణాలు తదితర అంశాలను వివరించారు. జిల్లా సహకార అధికారి పత్యానాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట డీసీఓలు రమణ, ప్రవీణ్, డీసీసీ బ్యాంక్ డీడీఎం తదితరులు ఉన్నారు.